శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వారంలో ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గొప్ప మార్పు తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారం జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. చాలా కాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీకు చేరువలోనే మీ మిత్రుల రూపంలోనో ఇరుగు పొరుగు వారి రూపంలోనో మీకు పరిచయమై వివాహానికి ఒక అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. దీనికి అటు గురుబలం శుక్రబలం కూడా తోడవడం జరిగింది. కాబట్టి జాతకుడు తొందరగా మరి ఈ వివాహంలో ఒక నిర్ణయానికి వస్తే అతి తొందరలో వివాహం జరిగే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు ఈ సమయంలో ఏదైనా స్వతంత్రంగా ఎవరి సహకారం లేకుండా ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడం కానీ కొత్త ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దశమాధిపతి అయినటువంటి రవి రాశిలో ప్రవేశించినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సాధించగలను అన్నటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ సర్వీసులో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దాంతోపాటు లాభాధిపతి బుధుడు కూడా చేరడం వల్ల ఏర్పడినటువంటి నిపుణ యోగం ఇది టెక్నీషియన్స్కి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తే విద్యార్థులకి బుధాదిత్య యోగంగా విద్యా విషయాల్లో చాలా అభివృద్ధినివ్వడం జరుగుతుంది. ఒక మంచి గురువు రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశివారు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాగే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ అలాగే ఏదైనా ప్రవేశ పరీక్షలో రాస్తూ ఉంటే దాంట్లో ఈజీగా మీ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఈ రాశిలో ఒక బలమైనటువంటి యోగం ఏర్పడడం ఒక ఎత్తు అయితే ఈ యోగాన్ని గురువు వీక్షిస్తున్నాడు. ఈ రాశికి పూర్వపుణ్యాధిపతి అయినటువంటి గురువు వీక్షించడం వల్ల సప్తమం నుంచి జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి ప్రయత్నంతో పాటు పూర్వజన్మ అదృష్టం కూడా తోడవడం వల్ల జాతకుడికి ఈ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఒక స్త్రీలు అనుకుందాం, ఈ అవకాశం వాళ్ళు భర్త గారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా స్త్రీలకి సప్తమ భావానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వారి యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఏదైనా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి భాగ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రతిభ గుర్తింపు వస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ అనుకోకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి దూర ప్రాంత ప్రయాణంలో కానీ ఏదైనా పుణ్యక్షేత్రం వివాహ వేడుకలో కానీ మీకు అనుకోకుండా కొత్తవారు పరిచయం అవడం, వారితో కొంతకాలం పాటు మీరు ప్యారలల్గా స్నేహాన్ని కొనసాగించడం, ఈ విధంగా మీకు ప్రయాణంలో పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులు సహకారం మీకు లభించే అవకాశం ఉన్నది. సో అలాగే లాభస్థానంలో కేతుగ్రహ సంచారం మీకు ఎప్పుడూ కూడా మీ పైన ఒక ఆధ్యాత్మిక గురువు కానీ ఎవరో ఒక మార్గదర్శకుడు మిమ్మల్ని నిరంతరం సలహా ఇస్తూ మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎక్కువగా తోడ్పడుతూ ఉంటారు. అయితే మీరు కూడా ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కానీ ఒక రిస్క్ కానీ చేసే ముందు మీ యొక్క ఆధ్యాత్మిక గురువుతో సంప్రదించి వారు చెప్పిన విధంగా ముందుకు వెళ్ళడం వల్ల, అంటే ఆయన చెప్పింది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోతే ఆ పని మీకు జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు 4వ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహాల మధ్య ఏర్పడినటువంటి నక్షత్ర పరివర్తన కారణంగా జాతకుడికి ఒక బ్రేకప్ లాంటిది జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా ప్రేమ వ్యవహారంతో కానీ ఎవరితో అన్న డీప్ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఏదో కారణం వల్ల ఆ ఫ్రెండ్షిప్ ఆ లవ్ అఫేర్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాతకుడు
మరి కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఏదైనా ఒక అపశృతి ఫెయిల్యూరు ఈ వారంలో రావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. గొప్పగా జరిగేటి ఏంటంటే గురుబలం మీకు పుష్కలంగా ఉంది కాబట్టి ఒకవేళ లవ్ లాంటి బ్రేకప్ అయినా వెంబడనే కొత్త వారితో వివాహానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఎవరి దూరమైనా కొత్తగా వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగపంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మజాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టిపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అనేది ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.